ఆ కొరివి దయ్యంలాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది. ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్న తల్లి లాంటి పార్టీని, పార్టీ అధినేత కన్న తండ్రి కేసీఆర్ గారిని, అటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం, మీ మాటలు కావచ్చు, మీ ట్వీట్లు కావచ్చు, ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు. మీ పార్టీ ఎన్ని చేసింది? మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు. మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగల దుకాణాలు, జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి 2019లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు 100 సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని, అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర పోయి ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించారు. అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు?